డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున వైఎస్ విజయమ్మ ఒక విచిత్రమైన లేఖను రిలీజ్ చేశారు. ఒక 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక క్లారిఫికేషన్ పేరిట కొంత మ్యాటరు కింద నోటరీ చేసి లాయర్ చేత ఉన్న సంతకము, ఆ స్టాంపులు వీటన్నిటిని కూడా పెట్టి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజున వచ్చింది ఆవిడకి. అలా ఎందుకు చేయవలసి వచ్చింది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది. దాంతోపాటుగా ఆ బహిరంగ లేఖలో ఏమున్నాయి, ఆవిడ కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన మ్యాటర్ ఏమిటి, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న వింత నాటకం కానీ, వైసీపీ నాయకులు నిన్న మొన్న షర్మిల మీద రెచ్చిపోతూ చేసిన వీడియోలు కానీ, వీటన్నిటికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కోసమే రాశారా, లేకపోతే దీని వెనక వేరే ఉద్దేశం ఉందా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ల ద్వారా నా లేటెస్ట్ వీడియోలన్నీ చాలా త్వరగా మీ దాకా వచ్చి చేరుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న వైసీపీలోనే అంతర్మదనానికి కారణమైన ఒక లేఖ, అది వైఎస్ విజయమ్మ ద్వారా రిలీజ్ చేయబడింది. క్లారిఫికేషన్ పేరిట నోటరీ చేయించి మరి దాన్ని బయటకు ఎందుకు రిలీజ్ చేశారనంటే, మరి దాని వెనకైతే కొన్ని రూమర్లు వినపడుతున్నాయి. ఇలాంటి లేఖల్ని, ఇంకా ఫేక్ లేఖలు 4-5 సృష్టించి అందులో అసలైనది ఏది, ఇది విజయమ్మ రాసింది, ఇది విజయమ్మ రాయలేదు అనే ఒక దుష్కార్యానికి కూడా మరి వైసీపీ సోషల్ మీడియా ఒడిగడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రస్ఫుటంగా నోటరీ చేయించి మరి ఆవిడ రాశారు. దీంతో పాటుగా ఇప్పుడు NCLATలో జరుగుతున్న ఒక వివాదంలో మరి విజయమ్మ ఏదైతే మొన్న చెన్నైలో ఉన్న NCLATలో ఆవిడ కూడా ఒక అఫిడవిట్ వేశారో, దాంట్లో దాన్ని కూడా సందర్భంగా ఉదహరిస్తూ మరి ఈ లేఖ దానికి కూడా పనికొస్తుంది అని మరికొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఆ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, మొన్న CBI ఫైనల్ ఛార్జ్ షీటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరి కోర్టులో దాఖలు చేసిన దాని తర్వాత సునీత ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దాని మీద మళ్ళీ అవినాష్ రెడ్డి కూడా మరొక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. దీన్ని క్లారిఫై చేస్తూ మరి షర్మిల కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో తన అన్న గురించి మాట్లాడుతూ, ఎవరికైనా శత్రువులు పక్కింట్లో ఉండొచ్చు, ఎదురింట్లో ఉండొచ్చు, శత్రువులు ఎక్కడో కాదు, నాకు మా ఇంట్లోనే మా అన్న రూపంలో ఉన్నాడు, ఇంతకంటే పెద్ద శత్రువు ఎవరు లేరు అని ఆవిడ అభివర్ణించగానే వైసీపీ నాయకులందరూ మళ్ళీ చెల్లి షర్మిల మీద రెచ్చిపోయారు. అది జగన్మోహన్ రెడ్డికి చెల్లి అయినా కానీ వాళ్ళు అన్నకి ఎవరైనా ఇలాంటి మాటలు ఎదురొచ్చే మాటలు చెబితే వాళ్ళు అసలు సహించరు. చాలామంది వీడియోలు పెట్టడం, షర్మిల బతుకు బండారం మేము బయట పెడుతున్నాం చూడంటాం, ఇలాంటి చాలా గందరగోళాలన్నీ నడిచాయి. వీటన్నిటి రూపంలో ఇప్పుడు చాలా పెద్ద ప్రతిష్టంభన వచ్చి కూర్చుంది. కాబట్టి విజయమ్మ ఒక కుండబద్దలు కొట్టినట్టు ఈ లేఖనే బయట పెట్టారు. ఆ క్లారిఫికేషన్లో ఆవిడ చెబుతుంది ఏమిటి, 2009 వరకు రాజశేఖర రెడ్డి చనిపోబోయే ముందు వరకు కూడా ఇవన్నీ ఉమ్మడిగా ఉన్న ఆస్తులే, పంపకాలు ఏ రోజున జరగలేదు. అసలు రాజశేఖర రెడ్డి కోరిక ఏమిటి అని అంటే, షర్మిలకి ఇద్దామనో జగన్మోహన్ రెడ్డికి ఇద్దామనో కాదు, మనవాళ్ళు మనవరాళ్ళకి నలుగురికి సమానంగా ఈ ఆస్తులు పంచబడాలి అనేది రాజశేఖర రెడ్డి యొక్క కోరిక అనేది కూడా ఆవిడ అందులో చెప్పారు. ఈ విషయం దగ్గర బంధువులైన వాళ్ళందరికీ తెలుసు, ఇంకా స్నేహితులకి వాళ్ళకి కూడా తెలుసు అనే విషయాన్ని కూడా ఆవిడ క్లారిఫై చేశారు. ఇంకా దేవుడి సాక్షిగా నేను చెబుతున్న నిజం ఏమిటి అని అంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2019 ఈ సీఎం కావటం కంటే ముందుగా షర్మిలతోటి అండర్స్టాండింగ్ ఉండటం కోసం ఒక MOU రాశాడు. ఆ MOU రాయటం కూడా నిజమే. కాకపోతే ఆ MOU ఎందుకు రాశాడు అని అంటే, అది షర్మిలకి ఏదో తాను దారాదత్తంగా ఇస్తున్నట్టు కాదు, ఆవిడకి ఇవ్వవలసిన ఆస్తుల్నే ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం కోసం ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. ఇందులో షర్మిల మీద దయదలిచి ఇచ్చింది ఏదీ లేదు జగన్మోహన్ రెడ్డి, న్యాయంగా ఆవిడకి రావాల్సిన వాటానే అనేదాన్ని అందులో బద్దలు కొట్టినట్టు చెప్పింది ఆవిడ. దీంతో పాటుగా ఇక ఆ దేవుడి సాక్షిగా ఎవరికి అన్యాయం జరగదు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ఇప్పుడు దుస్థితి వచ్చి పడింది అని అంటే దానికి కేవలం ఈ కారణమే అనేది కూడా ఆవిడ అంతర్గతంగా ఉన్న అర్థం అనే అనుకోవచ్చు. కాకపోతే ఈ లెటర్ని ఎవరైనా ఫేక్ చేసేసి సోషల్ మీడియాలోనో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో నా యొక్క 5-6 ఫేక్ లెటర్ల మధ్యలో ఇది కూడా ఒక ఫేక్గానే పడిపోయి ఎవరు ఏ విషయం నమ్మకుండా పోతారేమోనని ఆవిడ నోటరీ చేయించి మరీ దీన్ని బయటకు పెట్టారు.
అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఏవైతే అక్రమాస్తుల కేసులన్నీ ఉన్నాయో, ఆ అక్రమాస్తులు కేసులు మొత్తం యాక్చువల్గా రాజశేఖర్ రెడ్డి మీద ఉండవలసినవి. ఇప్పుడంటే మరి ఆయన 2004లో సీఎం కాకపోయే ముందుగా ఆయనకున్న ఆస్తులు ఏమిటి అని అంటే అది అందరికీ తెలిసిందే. ఆయనకు ఆ రోజుకి అప్పులు తప్ప ఆస్తులు పెద్దగా లేవు అనేది. కానీ లక్షల కోట్ల రూపాయలు మరి ఈడీ అటాచ్మెంట్స్ చేయనివ్వండి, 40,000 కోట్ల రూపాయలు మరి ఇక మిగతా ఆ కంపెనీలు, పవర్ కంపెనీలు, సిమెంట్ కంపెనీలు ఇవన్నీ అవనివ్వండి, ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి సంపాదించినవే. అంటే ఇప్పుడు మహానేతగా అభివర్ణించబడుతున్న ఆ రాజశేఖర్ రెడ్డి మరి ఈ అక్రమాస్తులన్నీ సంపాదించినట్టు కదా లెక్క. అలాంటి అక్రమాస్తుల్లో ఇప్పుడు షర్మిలారెడ్డి వాటా అడుగుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి నేను ఇవ్వనంటూ ఉన్నారు. దీంతో వాళ్ళ అండర్స్టాండింగ్లో అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం సీటుని క్లెయిమ్ చేసుకుంటున్న సమయంలో ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా, ఎక్కడ ఇది చేజారిపోతుందో, ఎవరు మనకి ఎదురు తిరుగుతారో అని ఆ రోజున ఎంఓయూ రాసిచ్చి తర్వాత ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టుగా ఆయన ఈ అంశాన్ని పక్కకు నెట్టేశాడు. కాకపోతే ఇది సరస్వతి పవర్స్ దీని కింద ఇప్పుడు జరుగుతున్న ఒక వ్యవహారం ఏదైతే ఎన్సీఎల్ఏటీలో ఉందో, అందులో హైదరాబాద్లో భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కలిసి వేసిన కేసులు అది చెన్నై దాకా వెళ్ళటం, మొన్ననే కోర్టులో కూడా వైఎస్ విజయమ్మ తన అభిప్రాయం ఏమిటి, తన వాదన ఏమిటి అనే దాని మీద మళ్ళీ అఫిడవిట్ వేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. వీటికి ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి వీటన్నిటికీ మధ్యలో మరి షర్మిలారెడ్డి పెట్టిన ఒక ప్రెస్ మీటు, అందులో అన్న మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు వైసీపీ భయంకరంగా ఆవిడ మీద రెచ్చిపోతుంటే చివరికి ఆస్తుల దాకా వచ్చి కూడా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు క్లారిఫికేషన్ కోసం ఆవిడ లేఖ రిలీజ్ చేశారు. ఇది కేవలం క్లారిఫికేషనే కాదు, రేపు ఎన్సీఎల్ఏటీలో కూడా ఇది ఒక వ్యాలిడ్ పాయింట్గా ఉండటం కోసమే నోటరీ చేయించి మరీ ఆవిడ ఈ లేఖను బయట పెట్టారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇలాంటి విచిత్రమైన లేఖలు రాసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పట్టింది అంటే అంతా కారణం కేవలం అక్రమాస్తులే. ఆ అక్రమ సంపాదన మొత్తం ఎక్కడిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలది, ప్రభుత్వం సొత్తు అని చెప్పుకోవాలి ఖచ్చితంగా అనుకుంటే. అలాంటిది వాళ్ళు సొంతం చేసుకోవటమే కాకుండా ఆస్తుల పంపకాల్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. ఎవరి ఆస్తి అంటే ప్రజల ఆస్తిని వాళ్ళు పంపకాలు వేసుకుంటానికి గొడవలు జరుగుతుంటే ఇంతకంటే విచిత్రమైన పరిస్థితి ఏది ఉండదు. ఇలాంటి వాటిల్లోనే ఇప్పుడు విజయమ్మ కూడా ఒక లేఖ రిలీజ్ చేస్తుందంటే అది ఇంకా బహు విచిత్రమైన పరిస్థితి. ఆవిడని పార్టీ నుంచి బయటకు పంపేయటమో, షర్మిలారెడ్డిని దూరం పెడితే ఆవిడ సొంత పార్టీ పెట్టుకొని తెలంగాణ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకొని అందులో చేరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటము, ఇక్కడ ఆవిడ కేవలం జగన్మోహన్ రెడ్డి మీదే మాట్లాడుతూ ఉండటం, ప్రతిపక్షంలో ఉండి ఏ మాటలు మాట్లాడాలి అని అంటే జగన్కు వ్యతిరేకంగా ఉన్న మాటలు మాట్లాడాలి అని మరి కాంగ్రెస్లోనే కొంతమంది నాయకులు షర్మిల మీద కూడా ఇలాంటి కామెంట్లు చేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో ఆస్తుల మీద మళ్ళీ రచ్చ మొదలైంది. ఈ రచ్చ మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే విజయమ్మ తన స్టాండ్ని తెలియజేస్తూ ఒక లేఖ అయితే రిలీజ్ చేసింది. ఇది ఎంత దూరం వెళ్ళి ఆగుతుంది అనేది ఇక ఫ్యూచర్లో చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.